హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో వినాయకుని దగ్గర గుంజిళ్ళు ఎందుకు తీస్తామో అని అడిగాను కదా. ఎందుకు అంటే విఘ్నాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి అలా చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడైతే మనం శ్రీశైలంలో ఉన్న పాలధార పంచదార దగ్గరికి వచ్చాము. శ్రీశైలం వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్లేస్ డెఫినెట్గా విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్కి ఒక హిస్టరీ ఉందంటండి. ఏంటి అంటే మహాశివుని ఫాలభాగం నుండి వెలువడిన ఫాలధార మరియు పంచముఖముల నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ ఫాలధారలు పంచదారలు అత్యంత పవిత్రమైనదట. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి అండ్ సౌందర్య లహరి గ్రంథాలను రాశారట. ఇంకా ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ వాటర్ అయితే చాలా క్లీన్గా అనిపించాయి. నేనైతే వాటర్ టేస్ట్ చేయలేదండి. చాలామంది అంటూ ఉన్నారు ఈ వాటర్ చాలా స్వీట్గా ఉంటాయని. మీరు ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేసి వాటర్ టేస్ట్ చేసి ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా ఈ ప్లేస్ వచ్చి మల్లికార్జున స్వామి టెంపుల్కి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడికి మెట్ల మార్గం ద్వారానే రీచ్ అవ్వగలము. టోటల్ 160 స్టెప్స్ ఉన్నాయండి. ఇక్కడ మెట్ల మార్గంలో కొన్ని ఆయుర్వేదానికి సంబంధించిన మూలికలు అండ్ కుంకుడుకాయలు ఇలాంటివేవో అమ్ముతూ ఉన్నారు. మనకేమైనా కావాలి అంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాము అనేది కమింగ్ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.